హలో అండి. మీకోసం శ్రీపతి లలిత గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. బంధువుల పెళ్లిలో దూరపు చుట్టమైన సావిత్రి రమ్యను చూసి తమ అబ్బాయి శౌర్యకి మంచి జోడీ అని, కొడుకుని తీసుకుని పెళ్లి చూపులకు వస్తామని రమ్య తల్లిదండ్రులు రాజేశ్వరి రాజారావులకు చెప్పింది. సావిత్రి భర్త సత్యనారాయణ హైదరాబాద్లో పెద్ద వ్యాపారవేత్త, కోటీశ్వర్లు. రమ్య తండ్రి రాజారావు, ఆ సత్యనారాయణ వాళ్ళు కోటీశ్వర్లు. ఆస్తి లేని మన రమ్యని కోడలుగా ఎందుకు అనుకుంటున్నారు? అనుమానంగా అన్నాడు. మన రమ్యకేం తక్కువ, చక్కటి పిల్ల. ఇప్పుడు కోటీశ్వర్లైనా ముందు మనలాంటి మధ్యతరగతి వాళ్ళేగా, వద్దని ఎందుకనాలి అంది రమ్య తల్లి రాజేశ్వరి. మొత్తం మీద చెప్పిన రోజున పెళ్లి చూపులకు వచ్చారు సావిత్రి, కొడుకు శౌర్య. ఇంటి ముందు ఆగిన పడవలాంటి కారు, అందులోంచి దిగుతున్న హీరో లాంటి అబ్బాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లోపలికి వస్తూనే అందరినీ నవ్వుతూ పలకరించిన శౌర్య బాగా నచ్చేశాడు రమ్యకి. అన్నయ్య, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా అబ్బాయి మీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం. మాకు ఒక్కటే కోరిక, పెళ్ళి హైదరాబాద్లోనే అంగరంగ వైభవంగా చేయాలి. ఖర్చు మాది. మీరు వచ్చి కన్యాదానం చేయండి చాలు అన్న మాటలకి నోట్లో మాట రాక తల ఊపారు రాజారావు రాజేశ్వరి. నిశ్చితార్థం అంటూ 25,000 పట్టుచీర, వజ్రాల నెక్లెస్ పెట్టింది సావిత్రి. తరువాత పెళ్లి పనులు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఊర్లో వాళ్ళ కోసం పెళ్లికి బస్సు ఏర్పాట్లు చేశారు. పెళ్లి కూతురు కుటుంబానికి పెద్ద కారు పంపారు. రమ్యకి పట్టిన అదృష్టానికి ఆనందించిన వారు కొందరైతే అసూయ పడ్డవారు ఎక్కువ. అత్తవారింట్లో అందరూ రమ్యని నెత్తని పెట్టుకుని చూస్తున్నారు. శౌర్య సరదాగా ఉన్నాడు. ఎక్కడా ఎవరు డబ్బున్న అహంకారం చూపలేదు. రమ్యకి ఇదంతా ఏదో కలలాగా ఉంది. పెళ్లి హడావుడి తర్వాత ఇద్దరు హనీమూన్కి బయలుదేరారు. ఇండియాలో కన్నా బయట దేశానికి వెళ్దామని యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడు శౌర్య. రమ్యకి అంతా చాలా సరదాగా ఉన్నా ఒక్క విషయం మనసులో తొలిచేస్తుంది. అదే మొదటి రాత్రి సమాగమం. తల్లి తండ్రి ఈ విషయం ఎత్తినప్పుడు పిల్లల ఇష్టం వదన వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు అని అత్తగారు అన్నా శౌర్య అసలు ఆ విషయం ఎత్తడం లేదు. కొత్త పెళ్లి కొడుకులాగా శౌర్య తన స్పర్శ కోసం అల్లాడడం లేదు. పైగా ఫోటోలు తీసేటప్పుడు నన్ను ఎవరైనా టచ్ చేయటం నచ్చదు, నువ్వు కొద్దిగా దూరంగానే ఉండు అన్నాడు. సరేలే, ఒకవేళ యూరోప్ వెళ్ళాక పరిస్థితి మారుతుంది అనుకుని ఎయిర్పోర్ట్ చేరిన రమ్య ఎదురుగా శౌర్య స్నేహితుడు విక్రమ్ని చూసి ఆశ్చర్యపోయింది. తను కూడా మనతో వస్తున్నాడు, అక్కడ వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకుంటాడు అన్నాడు శౌర్య. తీరా బోర్డింగ్ పాసులు తీసుకున్నాక శౌర్యకి విక్రమ్కి పక్క సీట్లు తీసుకున్న శౌర్యని అదేమిటి అంటే, మేము వ్యాపారం గురించి మాట్లాడాలి అంటూ వెళ్ళి విక్రమ్ ప్రక్కన కూర్చున్నాడు శౌర్య. తన చెయ్యి తగిలితేనే విసుక్కున్న శౌర్య విక్రమ్ భుజాల చుట్టూ చెయ్యి వేయటం, బుగ్గల మీద తేలిగ్గా ముద్దు పెట్టడం రమ్య దృష్టి దాటిపోలేదు. వెళ్ళిన ప్రతి చోట తమకి గది తీసుకున్నా రాత్రి విక్రమ్ గదిలోనే పడుకునేవాడు శౌర్య. వ్యాపార విషయాల కోసం వస్తున్నాడు అని చెప్పినా విక్రమ్ వీళ్ళతోనే తిరిగేవాడు. ఒక పక్క అన్ని దేశాలు చూడడం బాగున్నా అసలు ఇదేమి హనీమూన్ అర్థం కాలేదు రమ్యకి. ఇక మర్నాడు ఇండియాకి తిరిగి బయలుదేరుతామనగా రాత్రి డిన్నర్ అయ్యాక విక్రమ్తో పాటు శౌర్య వెళ్తుంటే, విక్రమ్, మీరు ఏమీ అనుకోకపోతే నేను శౌర్యతో తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొంచెం ఆగి వస్తాడు ప్లీజ్ అన్న రమ్య వంక చూసి ఓకే అని వెళ్ళిపోయాడు విక్రమ్. నా రూమ్లో మాట్లాడుకుందాం అంటూ శౌర్యకి వేరే అవకాశం ఇవ్వకుండా రమ్య రూమ్లోనికి నడిచింది. ఇవన్నీ ఇక్కడ అవసరమా? మన ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా అన్న శౌర్యతో. అది నీ ఇల్లు, మన ఇల్లు కాదు. అసలు నేను అక్కడికి రావాలో వద్దో తేల్చుకోవటానికే మాట్లాడతాను అన్నాను. నీ సంగతి కొంత నాకు అర్థమైంది, స్పష్టంగా వివరిస్తే మంచిది అంది రమ్య. ఒక్కసారి బలంగా ఊపిరి తీసుకొని నేను గే అన్నాడు శౌర్య. అనుకున్నాను. మీ అమ్మ వాళ్ళకి తెలియదా, లేక తెలిసి నా జీవితం బలి చేశారా? ఉక్రోషంగా అడిగింది రమ్య. రమ్య, నేను మా అమ్మ నాన్నకి చెప్తూనే ఉన్నాను, సంఘంలో పరువు పోతుందని. మా అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశమే నాకు లేదు. డబ్బు లేని పిల్ల అయితే నాకు అడ్డు రాకుండా ఉంటుందని, ఈ డబ్బుతో వచ్చే సుఖం అలవాటు పడితే సర్దుకుపోతుందని మా అమ్మ చెప్పింది అన్న శౌర్యతో. అంటే నీకు నైతికంగా ఏ బాధ్యత లేదు. మనకి చట్ట ప్రకారం పెళ్ళి అయింది. నీకు నా పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. నువ్వు ఈ విషయం చెప్పి చేసుకుంటే అది వేరు, చెప్పకుండా చేసావు, మోసం కాదా అంది రమ్య. నిజానికి శౌర్య రమ్య ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తుందని అనుకోలేదు.
సౌమ్యంగా ఉన్న అమ్మాయి మంచి బట్టలు, నగలు, కార్లు చూసి నోరెత్తదు అనుకున్నాడు. ఒక్క 4 రోజులు కళ్ళు మూసుకుని దాంతో కాపురం చేయరా, దానికి కడుపు వచ్చిందనుకో ఇంకా నోరెత్తకుండా ఉంటుంది అన్న తల్లి మాట గుర్తుకొచ్చినా అలా చేయటానికి మనసు తనువు సహకరించలేదు శౌర్యకి. అది ఒక రకంగా రమ్యకి అదృష్టమే అయింది. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెమ్మదిగా అడిగాడు శౌర్య. ఏం చేయాలి? మా ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మ నాన్న తట్టుకోలేరు. చుట్టూ ఉన్నవాళ్ళు కాకుల్లా పొడుస్తారు. కేసు వేస్తే మీతో ఎదుర్కొనే శక్తి, డబ్బు లేవు. నన్ను ఎందుకిలా అన్యాయం చేశారు? వెక్కి వెక్కి ఏడ్చింది రమ్య. కొద్దిగా జాలి వేసినా దాని మీద జాలి పడకు. మన సంగతి బయటపడితే మన మీద ఎవరూ జాలి పడ్డరు. కొద్దిగా గట్టిగా ఉండు అన్న తల్లి మాటలు గుర్తుకు వచ్చి సర్దుకున్నాడు శౌర్య. చూడు రమ్య, నువ్వు చెప్పినట్లు మాతో పెట్టుకుని నువ్వు నెగ్గలేవు. మీ వాళ్ళకి చెప్తే వచ్చే ఉపయోగము లేదు. వాళ్ళని బాధ పెట్టడం తప్ప నీకు ఏ లోటు రానేను. డబ్బు, నగలు ఏం కావాలంటే అవి కొనుక్కో. హాయిగా క్లబ్లకు వెళ్ళు. డబ్బుతో ఎన్ని సుఖాలు వస్తున్నాయో అన్నీ అనుభవించు. అలా కాదని మాకు వ్యతిరేకిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తాము. కొద్దిగా నటన నేర్చుకో. మీ వాళ్ళని నీ నటనతో నువ్వు సుఖంగా ఉన్నట్లు నమ్మించు. నువ్వు వాళ్ళకి ఏదైనా డబ్బు సాయం చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఎదురు తిరిగితే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. శౌర్య గొంతులో కాఠిన్యం ధ్వనించింది. దేశం కాని దేశం, స్థానబలం, అర్ధబలం లేని తను ప్రస్తుతం తగ్గడమే మంచిది అనుకుంది రమ్య. మౌనం పూర్తి అంగీకారంగా తీసుకున్నాడు శౌర్య. ప్రస్తుతం నటన తప్ప వేరే దారి లేదని అర్థం చేసుకున్న రమ్య ఆరితేరిన నటిలా పుట్టింటిని, అత్తింటిని మెప్పించింది. మొదట్లో ప్రతిక్షణం తన మీద నిఘా ఉంటుందని తెలిసిన రమ్య పూర్తిగా శౌర్యకి నమ్మకం కలిగేటట్లు ప్రవర్తించింది. కొద్దిగా నమ్మకం కలిగాక సెల్ ఇచ్చినా దాన్ని అత్తగారు ట్రాక్ చేసేవారు. ల్యాప్టాప్ ఉన్నా అందులో ఏమి చేస్తుందో శౌర్య ట్రాక్ చేసేవాడు. క్లబ్లో చేరమన్న రమ్య పెద్ద ఆసక్తి చూపలేదు. ఇంట్లో వంట దగ్గర ఎక్కువగా ఉండేది. ఆఫీస్ పనుల్లో కొంత ఆసక్తి చూపినా సావిత్రి రమ్యాన్ని ఆ వైపు వెళ్ళనిచ్చేది కాదు. అలా కష్టం మీద 1 సంవత్సరం గడిచింది. రమ్య పైకి నటిస్తున్నా లోపల ఎలా ఈ వలయంలో నుండి బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ అవకాశం రమ్య స్నేహితురాలు సుష్మా పెళ్లి రూపంలో వచ్చింది. సుష్మా రమ్య పెళ్లికి వచ్చింది. తర్వాత ఫోన్ చేస్తూనే ఉండేది. ఆ తరువాత సుష్మా తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటంతో అప్పుడప్పుడు రమ్య దగ్గరికి వచ్చి వెళ్తుండేది. ఆ ఇంట్లో ఎప్పుడూ రమ్యని తమతో ఒంటరిగా వదలకుండా ఎవరో ఒకరు ప్రక్కన ఉండటం గమనించింది సుష్మా. కానీ అది ఏమాత్రం గమనించినట్లు అందరితో మామూలుగా కబుర్లు చెప్పేది. అలా అందరికీ సుపరిచితమైన సుష్మా తన పెళ్లికి తప్పకుండా అందరూ రావాలని ఆహ్వానించింది. మాకు రావటం కుదరదు కానీ నువ్వు వెళ్ళు, ఘనంగా బహుమతి తీసుకెళ్ళు, మంచి నగలు వేసుకుని తయారవ్వు ఆర్డర్ జారీ చేసింది సావిత్రి. ఏం కొనమంటారు అత్తయ్య? వినయంగా అడిగింది రమ్య. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళేగా, డబ్బు పెట్టివ్వు, కావలసింది కొనుక్కుంటారు అంటూ 10,000 రమ్య చేతిలో పెట్టింది. రమ్య మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. సుష్మా వచ్చినప్పుడు కాబోయే మామగారు లాయర్ అని చెప్పింది. ఎలాగైనా సుష్మా సాయంతోనే ఈ జైలు నుండి బయటపడాలి అనుకుంది. పెళ్లికి వెళ్ళేటప్పుడు రమ్య అనుకున్నట్లే అత్తగారు ఇంట్లో పనిచేసే అమ్మాయిని తోడుగా పంపించింది. రమ్యకి తెలుసు ఆ తోడు అనేది కాపలా అని. తాను అక్కడ ఎవరితో ఏం మాట్లాడుతుందో అన్నీ వింటుంది, చూస్తుంది. అందుకే మామూలుగానే గడిపింది. పెళ్లిలో అందరితో నవ్వుతూ మాట్లాడింది. సుష్మా బదులు పెళ్లి కొడుకు చేతిలో డబ్బు ఉన్న కవర్ పెడుతూ, నా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అంది నవ్వుతూ. అది స్నేహితురాల పరాచికమే అనుకుంది తోడుగా వచ్చినామె. 1 నెల రోజులు గడిచాయి. సుష్మా భర్తతో కొత్త ఇంట్లో కాపురం పెట్టింది. శ్రావణ మాసం పూజ చేసుకుంటున్నానని రమ్యని రమ్మంది సుష్మా. పూజ మాత్రమే కదా, ఎలాగో అక్కడ చాలామంది ఉంటారు. రమ్య ఏమీ చేయలేదు అని సావిత్రి రమ్య ఒక్కదాన్ని పంపించింది. రమ్య కూడా ఎక్కువ నగలు వేసుకోకుండా సింపుల్గా చీర కట్టుకుని తయారైంది. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టాను అని సావిత్రికి చెప్పింది. సావిత్రి రమ్యని ధైర్యంగా పంపింది. 2 గంటల తర్వాత డ్రైవర్ కంగారుగా ఫోన్ చేశాడు. తాను గుమ్మం దగ్గరే ఉన్నానని, ఎంతసేపటికి రమ్య రాకపోతే లోపలికి వెళ్ళి అడిగితే రమ్య వెళ్ళిపోయిందని చెప్పారని. సావిత్రి కంగారుగా వస్తే అందరూ అదే సమాధానం చెప్పారు. రమ్య తాంబూలం తీసుకుని వెళ్ళిపోయిందని. ఎక్కడికి వెళ్ళిందో సావిత్రికి అర్థం కాలేదు. రమ్య అమ్మా నాన్నలతో మాట్లాడినా
పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తమ గుట్టు బయటపడుతుందని నోరు విప్పలేదు. అడిగిన వాళ్ళకి రమ్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు. యోర్ ఆనర్, దేశం ఎంత అభివృద్ధి చెందినా ఆడపిల్లల జీవితాలతో మగవాళ్ళు ఆడుకోవటం ఆగడం లేదు. ఒకప్పుడు వరకట్నం, గృహహింస అయితే ఇప్పుడు కొత్త రకం హింస. హోమోసెక్సువల్ మగవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని దాని అర్థమే మార్చేసి పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. వివాహ సమయంలో అమ్మాయి చేత ధర్మేచ అద్దేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చేయిస్తారు. కానీ స్వలింగ సంపర్కం పెట్టుకుని సమాజం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతి చరామీని నా చరామీ చేస్తున్నారు కొందరు గనులు. అలా మోసపోయింది నా క్లయింట్ రమ్య. కొడుకు విషయం బయటపడితే ఊరుకోమని అత్తామామలు బెదిరించినా ధైర్యంగా బయటికి వచ్చి విడాకులు కోరుతుంది. గే అయిన భర్తతో ఒక ఆడపిల్ల కాపురం ఎలా చేస్తుంది? ఎలా తల్లి అవుతుంది? పెళ్ళంటే ఇంతేనా? ఇప్పుడు పెళ్లికి జాతకాలు ముహూర్తాలు కాదు, వాళ్ళ సెక్సువల్ ప్రిఫరెన్స్, కాంపిటెన్స్ చూడాలి. లేకపోతే ఒక గే కానీ ఒక ఇంపార్టెంట్ కానీ భర్త అయితే ఆ అమ్మాయి బ్రతుకేమిటి? కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి రమ్యకి విడాకులు మంజూరు చేయమని నా ప్రార్థన వినయంగా అంటూ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ముందు అన్ని సాక్ష్యాలు పెట్టింది లాయర్. సరిగ్గా 10 రోజుల తర్వాత శౌర్యకి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది రమ్య నుండి విడాకులు కోరుతూ. ఎక్కువ రాద్ధాంతం చేస్తే తమకే మంచిది కాదని రమ్య చెప్పిన వాటికి ఒప్పుకొని విడాకులు ఇచ్చాడు శౌర్య. విడాకులు మంజూరయ్యే వరకు తల్లిదండ్రులకి అసలు కారణం చెప్పలేదు రమ్య. జరిగినవి అన్నీ విన్నాక బాధతో హతాశులయ్యారు వాళ్ళు. బంధువులై కూడా ఇంత నీచానికి పాల్పడ్డారు వాళ్ళు అని. వెంటనే లా కోర్సులో చేరింది రమ్య. అక్కడ తనతో చదివిన అర్జున్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టారు. రమ్య మాత్రం ఇలా ఆడపిల్లలు మోసపోయిన కేసులే తీసుకుంటుంది. వీలైనంతగా వారికి న్యాయం జరిపిస్తుంది. ఇప్పటి వరకు రమ్య ఎలా తప్పించుకుందని ఎవరికీ తెలియలేదు, ఒక్క సుష్మా కుటుంబానికి తప్ప. సుష్మా పెళ్లిలో రమ్య ఇచ్చిన 2500 నోట్లలో ప్రతి నోటు మీద పెన్సిల్తో తన సమస్యని కొంతగా వ్రాసిందని ముందే అనుమానించిన సుష్మా బహుమతి తనకు ఇవ్వకుండా భర్తకి ఇవ్వటం, నా ప్రాణం మీ చేతిలో పెడుతున్నానని అనటంలో ఏదో రహస్యం ఉందని గ్రహించింది. నోట్లన్నీ జాగ్రత్తగా చూసి దాని మీద వ్రాసినవి లాయర్ అయిన మామగారికి చూపించటం, ఆయన రమ్య వరలక్ష్మి పూజకు వచ్చినప్పుడు పోలీసుల సహాయంతో రూపం మార్చి రమ్యని తప్పించటం ఎవరూ ఊహించలేనిది. ఎంతో ఓర్పుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమ్య దాన్ని తెలివిగా ఉపయోగించుకుంది.